యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. టాలెంట్ షోకి స్వాగతం. మరి ఈరోజు ఒక నటుడు మన ముందున్నారు. ఆయన సాంఘిక నాటికలు, అలాగే పౌరాణిక నాటికలు, అదేవిధంగా టీవీ సీరియల్స్, సినిమాలు, ఏకపాత్రలు, ఇలా అన్ని రంగాల్లో ప్రసిద్ధులు. మరి ఆయన ఎవరో కాదు, మన నెల్లూరులు బెనర్జీ గారు. మరి వారితో ఈరోజు మనం మాట్లాడి వారి యొక్క టాలెంట్ని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఒక ఆర్టిస్ట్గా అన్ని రంగాల్లో ప్రముఖమైన పాత్రలు పోషించారు. మరి మీ గురించి ఒక రెండు మాటలు, పరిచయ వాక్యాలు మా ప్రేక్షకులకి. ముందుగా మన యాక్ట్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. బేసిక్గా మా వంశంలో ఎవరు ఆర్టిస్టులు లేరండి. మా నాన్నగారు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. దువ్వూరు జయరాజు ఆయన పేరు. మా మదరు ప్రమీలమ్మ, ఆమె టీచర్గా పనిచేసేవాళ్ళు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా సోషల్ టీచరు సరదాగా మా యానివర్సరీ డేకి పిల్లలతో ఒక నాటిక వేయించాలని ఒక తాగుబోతు వేషం నాటికలో నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అందరూ భలే చేసేవరా అది ఇది అని చెప్పి మెచ్చుకోగానే నాకు అప్పుడు నాటకాల మీద అక్కడ కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే. కలిగి నేను కూడా స్టేజీలో నాటకాలు వేస్తే బాగుంటుందని అనిపించి అప్పుడు మా ఇంటికి దగ్గరే చర్చిలో వాళ్ళు క్రిస్మస్ టైంలో నాటకాలు వేసేవాళ్ళు. నేను అక్కడికి పోయి అన్నా నాకు కూడా ఒక వేషం విన్నానా, నేను కూడా చేస్తానని అడిగేవాళ్ళని. వాళ్ళు నా ఇంట్రెస్ట్ చూసి ఒకసారి ఒక బిచ్చిగాడు వేషం ఇచ్చారు. అడుక్కు తినేవాడు వేషం ఇచ్చారు. వేషం ఇస్తే ఆ వేషానికి మంచి పేరు వచ్చింది. పిల్లోడు ఎవడో బాగా చేస్తున్నాడు అయ్యాడు, నెక్స్ట్ మనం చేసే నాటకాలు ఇంటికి వేషం ఇవ్వాలా అని అన్నారు. అని దాని తర్వాత మళ్ళీ ఇంకొక మంచి నాటకం వాళ్ళు దివ్యనిండి భూమికి అని క్రీస్తు జననం గురించి ఒక మంచి నాటకం చేస్తే దాంట్లో ఒక మంచి పాత్ర ఇచ్చారు. ఓకే. అది ఏజ్డ్ పాత్ర. యాక్చువల్గా నాకు 16 ఏళ్ళు అప్పటికి, 10th క్లాసు లాస్ట్లో ఉన్నా. ఓకే. ఉంటే అది పాత్ర పరంగా వచ్చి ఏజ్డ్ పాత్ర. దరిదాపు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు 16 ఏజ్లో 60 ఇయర్స్ పాత్ర. 16 ఏజ్లో 16 ఇయర్స్ పాత్ర ఒకటి ఇచ్చారు. ఇస్తే దాంట్లో కొంచెం డ్యాన్సులు, కామెడీ డైలాగులు అవి ఉంటే అది 2-3 సీన్లు ఉంటాయి చేసా. దానికి మంచి పేరు వచ్చింది. రాగానే అక్కడి నుంచి ఇక నాకు నాటకాలు ఆడాలి, ఒక నటుడుగా మంచి పేరు తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ కలిగింది. ఇంట్రెస్ట్ కలిగితే అప్పుడు సాంఘిక నాటకాలు ఆర్టిస్టులు పెద్దగా నాకు పరిచయం లేదు. ఓకే. అప్పుడు మనకి పౌరాణిక నాటకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అప్పుడు బాగా ఆడుకుని చూసేవాళ్ళు వెళ్ళి సరదాగా. అప్పుడు పౌరాణిక నాటకాలు కూడా చేయాలని ఇంట్రెస్ట్ కలిగింది నాకు. ఇంట్రెస్ట్ కలిగితే ఆమె టౌన్ హాల్కి వచ్చి పెద్దవాళ్ళతోటి వచ్చి అక్కడ నాటకాలు చూడడం అని జరిగాక పౌరాణిక నాటకాలు కూడా చేస్తే బాగుండని మనసులోకి వచ్చింది. ఆ టైంలో ఏలూరు సరోజినీ దేవి అని చెప్పి నెల్లూరులో ఒక ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్. ఓకే. చాలా వాళ్ళు సురభి నాటక కంపెనీకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ దగ్గరికి పోయి చూసి అక్క నేను కూడా వేషం వేస్తాను నాటకంలోనంటే మా దాంట్లో కామెడీన్గా చేస్తావా అన్నారు. అంటే నేను పెద్ద పెద్ద పద్యాలు అవన్నీ పాడలేను అన్నాక కామెడీన్గా చేస్తామన్నారు. రే కామెడీన్గా వాళ్ళ దాంట్లో వేషం ఇచ్చారు. హరిశ్చంద్రలో కేశవుడు అనే పాత్ర, కాలకౌశికుడి దగ్గర కేశవ వాళ్ళ శిష్యుడిగా ఒక పాత్ర ఉంటుంది. అప్పటికి ఆ పాత్ర మన నెల్లూరు జిల్లాలో చిట్టిబాబు అని రాజపాళెంలో ఒక అతను ఉండేవాడు. ఆయనకి మంచి పేరు ఉంది, డిమాండ్ ఆర్టిస్ట్. ఆ పాత్రకి డిమాండ్ ఆర్టిస్ట్ ఆయన. తర్వాత నేనేందంటే సినిమా పరంగా రాజ్బాబు అంటే నాకు భలే ఇష్టం. అప్పుడు రాజ్బాబు కామెడీని మనసులో పెట్టుకొని ఈ క్యారెక్టర్ చేసేవాడిని. అయిన తర్వాత 2-3 ప్రదర్శనలు అయ్యేటప్పటికి మంచి పేరు వచ్చింది. వచ్చి ఇక వాళ్ళు కంటిన్యూగా వాళ్ళ ట్రూప్లో నన్ను ఒక మెంబర్గానే పెట్టుకొని దరిదాపు ఒక 300 ప్రదర్శనలు, 200 పైచులకు, 300 లోపు వాళ్ళతోటే నాటకాలకి అమ్మడిబడి తిరుగుతూ నాటకాలు అట్లా పౌరాణిక నాటకాలు ఇస్తూ ఉండాను. ఆ నేపథ్యంలోనే నేను 80-81 దశకంలో టెలిఫోన్ డిపార్ట్మెంట్లో అప్పుడు టెంపరీ పోస్టులు ఉంటే మా ఫాదర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు నన్ను. మా డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉన్నా. ఓకే. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉన్నాను. ఇంకా వీడు చదువు రాదు ఎందుకు వీడు అని చెప్పేసి పోయి మా ఫాదర్ దాంట్లో పెట్టాడు. పెడితే అక్కడ మా టెలిఫోన్ ఆఫీసులో కల్చరల్ క్లబ్ అని ఒకటి ఉంది. ఓకే. దాంట్లో కూడా నాటకాలు ఆడేవాళ్ళు. అక్కడికి పోయినా కూడా వదలలేదు. అప్పుడు నేను కూడా వాళ్ళు సీనియర్లు పెద్దోళ్ళు కదా, వాళ్ళ దగ్గర పోయినా నేను కూడా వేషం వేస్తానని అడిగేవాడిని. వేసాక వాళ్ళు 2-3 వేషాలు ఇచ్చారు నాటకాల్లో. దాంట్లో కూడా మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి ఇక నేను అడిగేదిలే, పలానా వేషానికి బెనర్జీ బాగుంటాడు, అతను పిలుచుకురాకుండా అనేవాడు. ఓకే. ఓకే.
అట్లా వాళ్ళతోటి కూడా నాటకాలు మొదలుపెట్టి ఇటుపక్క సాంఘిక నాటకాలు పౌరాణిక నాటకాలు వాళ్ళతోటి అవి ఆడుతూ ఉన్నాం. ఆడుతూ ఉంటే మన నెల్లూరులో బాగా పేరు కలిగినటువంటి పొన్నాల రామసుబ్బారెడ్డి గారు పౌరాణిక నాటకాలు మంచి పేరున్న ఆర్టిస్ట్. వాళ్ళ ట్రూప్కి ఒక స్థాయి ఉంది. అంటే వాళ్ళు అప్పుడు ఎవరు సరోజనమ్మ ట్రూప్లో ఎవరు బెనర్జీ అంటే ఎవరు, ఆ అబ్బాయి భలే చేస్తా అంటే కామెడీ, ఆ అబ్బాయిని మనం దాంట్లో పెట్టుకొని చూద్దాము మనకు పనికి వస్తాడా లేదా అన్నట్టుగా వేరే వాళ్ళ ద్వారా అడిగిచ్చారు. అడిగిస్తే ఆయన పెద్ద ఆయన కదా, ఆయన దగ్గర చేయడం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి సరే చేస్తాను సార్ చేస్తాను సార్ అంటే ఆయన తీసుకెళ్ళి ఒక 2 ప్రదర్శనలు ఆయనతోటి చేశా. మంచి పేరు వచ్చింది. ఏ నాటకం అది? హరిశ్చంద్ర నాటకం. సరోజనమ్మది హరిశ్చంద్ర నాటకమే. ఇది హరిశ్చంద్ర సేమ్ క్యారెక్టర్ ఇక్కడ చేశా. బ్యానర్ మారింది చేస్తే బాగా మంచి పేరు వచ్చింది. అయితే ఆయన మన ఆంధ్రాలో దూర ప్రాంతాల్లో వేసేవాడు. ఆయనకు మంచి పేరు ఉంది. మాది బయట రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మంచి పేరు. అట్లా ఫస్ట్ టైము చిత్తూరు జిల్లా తీసుకెళ్ళాడు. ఇంకోసారి వచ్చి కడప జిల్లాకు ఒకసారి తీసుకెళ్ళాడు. అవి ఆయనకి మంచి రిసీవింగ్ ఉంది అక్కడ ఎవరో చేసిన తర్వాత ఆయన ఎవరు కమెడియన్ ఎవరు బాగా చేశాడని ఉదయం లేచి మళ్ళీ మేము మొహాలు కడుక్కొని నెల్లూరుకి బయలుదేరాలి కదా. ఆ ఊళ్ళో మాకు రాత్రి పడుకుని నాటకం అయ్యేటప్పటికి 3-4 అవుద్ది. అవును, పౌరాణిక నాటకాలు అవుతుంది. పడుకొని ఉదయం లేచి పళ్ళు తోముకుంటుంటే అదిగో కామెడీ ఆయన రాత్రి వెళ్ళి నవ్విచ్చిందని వాళ్ళు మాట్లాడుతుంటే చెప్పలేని ఆనందం మనసులో. అంతే కదా, మనం గుర్తించారని ఒక ఆనందం వస్తే అదే ఆర్టిస్ట్ కావాల్సింది. అట్లా పౌరాణిక నాటకాల్లోకి ఎంటర్ అయ్యా. ఆ నేపథ్యంలోనే ఆయన నాటకాల్లో నేను చేశాను. 2-3 రవీంద్ర భారతి నంది నాటకం కోసం ఫస్ట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పెట్టినప్పుడు ఆయన ఆ నాటకం వేశారు. అందులో నేను ఒక పాత్ర వేశాను. బాంబేలో తెలుగు అకాడమీ వాళ్ళు అక్కడ వేసి అట్లా 4-5 ప్రదర్శనలు చేశాను. పొన్నాల రామసుబ్బారెడ్డి గారితో చేశాను. రామసుబ్బారెడ్డి గారికి మన ఆంధ్రాలో ఒక మంచి పేరు ఉంది. అవును, ఆయన హంస అవార్డు గ్రహీత. ఫస్ట్ హంస అవార్డు ఆయనకే ఇచ్చారు. కానీ ఇవ్వదగ్గ వాడేలండి, మంచి ఆర్టిస్టు. మరి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? సాంఘిక నాటకాల్లో పరిషత్తులో పోటీ చేశారా? కొన్నాళ్ళు వీళ్ళంబడి తిరుగుతూ ఉంటే పౌరాణికం వాళ్ళంబడే దాంట్లో ఏమిటంటే మెయిన్ ఈ మీసాలు తీసేయాలి, ప్లెయిన్గా ఉండాలి. పౌరాణికాలు వాళ్ళు వేషానికి తగ్గట్లు మీసాలు పెడుతూ మేకప్ చేస్తారు కదా, అట్లా ఉండేది. ఇంట్లో వాళ్ళు కూడా ఏందిరా నువ్వు ఈ వయసులో మీసాలు తీసేసి అది అని ఎగతాలు చేస్తుండేవాళ్ళు. మీ బట్టి మిత్రులంతా కూడా ఎగతాలు చేసేవాళ్ళు. తర్వాత ఈ మా టెలిఫోన్ వాళ్ళతో కలిసి సాంఘిక నాటకాల్లో ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఇండివిజువల్ క్యారెక్టర్లకి ఒక గుర్తింపు వస్తుంది. క్యారెక్టర్లకి అంటే నాటకంలో ఏ వేషం వేసినా వాడు ఎట్లా చేశాడు దాన్ని బట్టి వాడికి ఒక గుర్తింపు గౌరవం వచ్చేది. పౌరాణిక నాటకాల్లో అంటే విమర్శించడం కాదు కానండి, పౌరాణిక నాటకాల్లో ఏంటంటే ఇప్పుడు హరిశ్చంద్ర నాటకం అనుకోండి, చాలా పాత్రలు ఉంటాయి నాటకంలో, దాదాపు ఒక 20 పాత్రలు ఉంటాయి. కానీ ఎంతమంది చేసినా ఎంత బాగా నటించినా జనాల్లో గుర్తింపు ఉండేది హరిశ్చంద్రుడికే. అంతే. ఆ హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడికి చంద్రమతి వాళ్ళిద్దరికే ఉంటుంది. జనాలు గుర్తుపెట్టుకునేది ఆ పాత్రలే. వాళ్ళని బట్టే. కానీ సోషల్లో మాత్రం అన్ని క్యారెక్టర్లకు వస్తుంది, అన్ని క్యారెక్టర్లకు ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 5 నిమిషాలు క్యారెక్టర్ చేశాను, త్రూఅవుట్ హీరో ఒక ఆయన చేస్తాడు. ఈ 5 నిమిషాల్లో మంచి వేషం పడి మంచి డైలాగులు ఉండి మన టాలెంట్ చూపిస్తే మనకే గుర్తింపు వస్తుంది. ఓకే. పైరు ఆయన ఆ ఫెసిలిటీ పౌరాణిక నాటకాలు లేదు, తక్కువ. పౌరాణిక నాటకాల్లో తక్కువ. ఎన్ని పరిషత్తుకి వెళ్ళి ఉంటారు మీరు? ఏది సోషల్ నాటకాలు మన ఆంధ్రదేశంలో పెట్టిన ప్రతి పరిషత్తుకి వెళ్ళా. తర్వాత బయట ఆంధ్రదేశం కాకుండా వాడిన వచ్చి చెన్నై మన ఆంధ్ర క్లబ్ వాళ్ళు ప్రతి సంవత్సరం జరిపేవాళ్ళు. అక్కడ గోల్డ్ మెడల్ పరిషత్ అని పెట్టేవాళ్ళు. దానికి ఆస్కా దానికి వెళ్ళా. ఇట్లా మీకు వచ్చిన అవార్డులు ఏమున్నాయి అంటే ఈ సోషల్ నాటకాల్లోనా? సోషల్ నాటకాల్లో ఉత్తమ నటుడిగా తీసుకున్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తీసుకున్నా, బెస్ట్ డైరెక్టర్గా తీసుకున్నా. డైరెక్షన్ కూడా చేశారా? డైరెక్షన్ చేశా. కొన్ని నాటకాలకి డైరెక్షన్ తీసుకున్నా. ఇవి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ప్రైజ్ వచ్చేది. నాకు ప్రైజ్ రాకపోయినా మా నాటకానికి ప్రొడక్షన్ వచ్చేది. బెస్ట్ ప్రొడక్షను, బెస్ట్ సెకండ్, 3 ప్రైజులు ఉంటాయి కదా. ఆ ప్రొడక్షన్లో ఏదో ఒకటి వచ్చేది. ఓకే. అట్లా మనం కష్టానికి ఫలితం దక్కింది చాలా దగ్గరలో. ఆ నాటకాలు ఏమేమి నాటకాలు పేర్లు చెప్పగలరా? పేరు వచ్చిన నాటికలా
ఫస్ట్ వచ్చి పద్మవ్యూహం అండి. ఎల్బి శ్రీరామ్ గారు రచించినటువంటి నాటిక అది. ఎల్బి శ్రీరామ్ నటించిన పద్మవ్యూహం నాటిక అప్పట్లో మన ఆంధ్రాలో బాగా ఆడుతున్నారు. అయితే మన నెల్లూరు జిల్లా వైపు రాలే వాళ్ళు ఎక్కువ హైదరాబాద్ చుట్టుపక్కల విశాఖపట్నం ఆ ఏరియాలో ఆడుతుండేవాళ్ళు. అప్పుడు మా టెలిఫోన్కి సంబంధించిన ఒక ఆయన ఫ్రెండ్ ఉంటే ఆయన అడిగితే ఆ నాటికి మాకు పంపిస్తారా, ఉంటే పంపించమన్నా. అప్పుడు వాళ్ళు పంపించారు. వేసుకోవచ్చు, మీ పక్కన మీరు వేసుకోండి, వీళ్ళు రారులే ఇక్కడని. అప్పుడు ఆ పద్మవ్యూహం నాటికిని మేము ఇక్కడ ప్రాక్టీస్ చేసాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక్కడ మనం లోకల్గా ఏ పరిస్థితికి వెళ్ళినా బెస్ట్ ప్రొడక్షన్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ ప్రొడక్షన్, బెస్ట్ యాక్టర్. కొన్ని దగ్గరలో ఉన్న వేషాలంటికి ప్రైజులు వచ్చాయి. ఉన్న వేషాలంటికి ప్రైజులు వచ్చాయి. అది ఫస్ట్ బాగా పేరు వచ్చిన నాటిక. దాని తర్వాత సాక్ష్యం అనే నాటిక. సాక్ష్యం అనే నాటికలో దాంట్లో నాది ఒక దొంగ పాత్ర, హీరో వాడే అనుకోవచ్చు. విలన్ల దగ్గర నలిగిపోతూ చేసే పాత్ర అది. ఆ పాత్రకి మంచి పేరు వచ్చింది, బెస్ట్ యాక్టర్ వచ్చింది. దాని తర్వాత మా అక్షరం అనే నాటిక, నందిరాజ్ సుబ్బారావు గారు రాసిన అక్షరం నాటికలో క్యారెక్టర్ యాక్టర్గా ఇచ్చారు. తర్వాత మన నెల్లూరు రచయిత ఇంకొక ఆయన, మన శేషగిరీశం, ఆయన రాసిన జననీ జన్మభూమి ఇచ్చే నాటికలో నాకు క్యారెక్టర్ యాక్టర్గా అవార్డు వచ్చింది. దాంట్లో వచ్చింది. ఇవే ఇక వచ్చిన తర్వాత నాటకాల్లోకి వచ్చేటప్పటికి సుబ్బారావు గారు రాసిందే ముద్దొస్తున్న వైగోపాలం నాటకం. అది 2 hours నాటకం. 2 hours అంటే 1:45 గంట వస్తుంది. నాటకాల పోటీలు విడిగా ఉండేటివి. అవి బాగా తిరిగితే వాటిలో కూడా నాకు ఒకసారి ఆయన బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అని ఇచ్చారు. యాక్చువల్గా దాని కామెడీ వేషం అది ఇచ్చారు. ఎక్కడ పోయినా అది బెస్ట్ ప్రొడక్షను, బెస్ట్ రచన, బెస్ట్ హీరోయిన్ వచ్చేది. ఆలపాటి లక్ష్మి గారని మన ఆంధ్రాలో మంచి సినిమా ఆర్టిస్ట్ కూడా. ఆవిడ దాంట్లో హీరోయిన్. కొన్నాళ్ళు రత్నకుమారి గారు చేశారు, ఒంగోలు రత్నకుమారి చేశారు. తర్వాత ఆలపాటి లక్ష్మి గారు వచ్చాక బాగా పేరు వచ్చింది ఆ నాటకానికి. అది కొన్నాళ్ళు బాగా ఆడాము. అట్లా సోషల్ నాటకాలు చేశారు, పౌరాణికాలు చేశారు, ఏకపాత్రలు చేశారా? ఏకపాత్రలు కూడా ఈ పోటీలకు వెళ్ళేవాడిని. మొదట్లో సరదాగా మా ఆఫీసులో చేశాను, టెలిఫోన్ ఆఫీసులో. తర్వాత పోటీలకు ఎందుకు పోకూడదు అని పోటీలకి మొదలుపెట్టాము. పోటీలు మొదలుపెట్టినప్పుడు ముందు నేను రాసుకున్న నాటికి మోడ్రన్ దుర్యోధనుడు అంటే మామూలుగా గద పట్టుకొని రావడం ఇవి ఉంటాయి కదా. నేను ఒక బ్యాట్ పట్టుకొని ఎంటర్ అవ్వడం, గద ప్లేస్లో బ్యాట్ పెట్టుకొని ఆయన డైలాగులు, కామెడీ డైలాగులే అంతా చెబుతుంటే నాకు ఒక ప్రైజ్ ఇచ్చారు. మరి ఇది బాగానే ఉంది, ఏకపాత్రలు కూడా బాగానే ఉంటాయని చెప్పి ఆయన మళ్ళా మంచి పాత్రలు చేయాలని పొడిపడి ఎత్తుక్కుంటే కృష్ణ అని మా మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు, మన బట్టల షాప్లో పనిచేసేవాడు. యాక్చువల్గా అతను మంచి ఆర్టిస్టు, సినిమాలకు కూడా ట్రై చేసుకుని వెనక్కి వచ్చాడు. ఆయన దగ్గర స్క్రిప్ట్లు ఉన్నాయి. ఉంటే ఫస్ట్ ఏం చేద్దామని అంటే, అయ్యా నా దగ్గర పురాణ పురుషుడు అని ఒకటి ఉంది, కామెడీ వేషం, అది నువ్వు చేయగలవు బెనర్జీ, చేద్దాం అన్నాడు. అంటే దరిదాపు ఒక వారం రోజులు దాని మీద బాగా రిహార్సల్ చేసిన తర్వాత మనం పోటీలకు పోదామని చెప్పాడు. పోటీలకు పోదామంటే ఫస్ట్ సూళ్ళూరుపేటలో పరిషత్తు కట్టిన తర్వాత పరిషత్తుకు చేసేసి పెద్ద వాళ్ళందరూ చేశారు. అప్పుడు ఇంకా నాదేముందిలే అని చెప్పి నేను ఇంటికి వచ్చేసా. పరిషత్ స్పెషల్ నేను ఉండలా. నేను వచ్చాక అనౌన్స్ చేశారు, బెనర్జీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, వచ్చి తీసుకోబండి అని చెప్పి. ఏకపాత్రకి పురాణ పురుషుడికి. మన ఫ్రెండ్స్ ఆడు ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చేసారు. ఇది ఏదో బాగుంది, దీన్ని వదలకూడదు, చేయాలని చెప్పి ఇంకా నా అన్ని పరిషత్తులకి ఎక్కడైతే ఏకపాత్ర పరిషత్తులు ఉన్నాయో అన్నిటికీ కట్టేవాడిని. కడితే మంచి పేరు వచ్చింది. అసలు ఆ పాత్ర ఏమిటంటే మన నపుంసకుడు పాత్ర, హిజ్రా అనుకోండి, నపుంసకుడు పాత్ర ఉండేది. ఆ పాత్రకి మామూలుగా రాజకీయ నాయకులు ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే గాను ఎంపీ గాను పోటీ చేసి నిలబడి మాట్లాడతారు కదా, ఈయన కూడా పోటీకి నిలబడతాడు. మేము ఎందుకు నిలబడకూడదు, పోటీ ఎందుకు చేయకూడదు అని చెప్పి పోటీకి నిలబడతాడు. పోటీకి నిలబడి వాళ్ళకున్న జాతిలో ఈయనకొకరు మొగ్గొంతు ఉంటుంది, మరి కేసర గొంతు కాకుండా కొంచెం వాయిస్ మొగ్గ గొంతు లాగా ఉంటుంది. అందుకని వీడిని సెలెక్ట్ చేసి వాళ్ళందరూ వీడిని ఎమ్మెల్యేగా పోటీకి నిలబెడతారు. ఈయన డ్రెస్ గిస్సు మామూలు వైట్ డ్రెస్, ఈ జిగిని ఇది సైడ్ ఇది వేసుకొని ఆ స్టైల్లోనే ఉంటాడు. ఆ స్టైల్లో ఉంటుంది. టోపీ పెట్టుకుంటాడు. అప్పుడు వైట్ టోపీలు రాజకీయ నాయకులు పెట్టి ఆ టైప్ టోపీ పెట్టుకుని ఎంటర్ అవుతాడు.
ఎంటర్ అయితే ఈయన జనాలను చూసి మీటింగ్ చెప్పాలి కదా, మీటింగ్లో మాట్లాడాలి కదా. అవును. ఒక పెద్ద సభలోకి ఈయన పోయి మాట్లాడాలి. ఫస్ట్ జనాలను చూడంగానే ఈయనకు ఒక రకమైన సిగ్గు అయిపోయి మళ్ళీ గబక్క నెల లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వాళ్ళ బ్యాచ్ ఉంటారు కదా పక్కన వాళ్ళు, లేదు లేదు నువ్వు మాట్లాడాల్సిందని చెప్పి వీడిని గబక్కన మళ్ళీ తోసేస్తారు. ఓకే. అప్పుడు ఆ తోపుడు స్టేజ్ మధ్యలోకి వచ్చేసి నిలబడి అందరిని చూసి బాగా సిగ్గుపడి హావభావాలన్నీ చూసి సిగ్గుపడి అప్పుడు దాకా వీడు పలానోడని తెలియదు జనాలకి. ఓకే ఓకే. వీడేందో వచ్చాడు అన్నట్టుగా ఉంటుంది, ఒక జంట వచ్చాడు అన్నట్టుగా ఉంటుంది. ఆమెను వీడు రావడమే మన టప్పని చెప్పు తీసుకొని ఇట్లా చెప్పు ఎత్తుకొని కాలికి ఉండాల్సింది చేతికి వస్తే ఎదుటోడికి కొంత బిరికైపోద్ది అని చెప్పి అక్కడి నుంచి డైలాగులు మొదలు పెడతాడు. చెప్పగలరా? అదే టక్కనట్టు చెప్పు ఇటు తీసేసి చెప్పు ఇటు ఎత్తుకొని చెప్పు మీద డైలాగు, కాలికి ఉండాల్సింది చేతికి వస్తే ఎదుటోడికి కాస్త బిరికైపోద్ది అని అంటాడు ఓపెనింగ్ డైలాగ్. అప్పుడు దాకా అర్థం కాదు జనాలకి. మరి టీవీ సీరియల్స్ చేశారు కదా, అవి ఏమేమి చేస్తున్నారు? టీవీ సీరియల్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చింది హంసాభిషన్ బ్యానర్, అది తమిళనాడు వాళ్ళది. వాళ్ళు తెలుగు తమిళ రెండు ఒకేసారి తీస్తారు. దాంట్లో నాకు ఫ్రెండ్ తెలిసిన ఒక ఆయన ఉంటే పరిచయం చేశాడు, ఇతను డ్రామా యాక్టర్ అదని చెప్పి పరిచయం చేస్తే దాంట్లో ఉర్వశి అనే సీరియల్ డైలీ సీరియల్ 1 year వచ్చింది అది. 2001లో వచ్చింది. దాంట్లో మంచి వేషం ఇచ్చారు. అది ఒక 38 ఎపిసోడ్లు ఏమో చేశారు దాంట్లో, నా క్యారెక్టర్లు అలా వచ్చినాయి. దాని తర్వాత వాళ్ళదే నెక్స్ట్ స్నేహాంజలి అని ఇంకో సీరియల్ చేశారు. స్నేహాంజలి సీరియల్ కూడా అది వీక్లీ సీరియల్, అది కూడా 1 సంవత్సరం చేశారు. దాంట్లో కూడా మంచి వేషం ఇచ్చారు. ఆ టైంలోనే మన జయసుధా గారు జనని అని చెప్పి ఒక సీరియల్ తీశారు. అయితే అది మధ్యలో ఆగిపోయిందిలేండి, మధ్యలో ఆగిపోయింది. దాంట్లో ఒక వేషం ఇచ్చారు. అప్పుడు వాళ్ళ దాంట్లో కూడా ఒక చిన్న వేషం చేశాను దాంట్లో. తర్వాత రాడాన్ అంటే రాధిక గారు కూడా అప్పుడు ఆమె సీరియల్స్ మొదలుపెట్టున్నది. రాడాన్లో కూడా నా ఫోటోలు అవన్నీ వేషం ఖాయం చేశారు. మళ్ళీ తర్వాత వాళ్ళు సీరియల్ తీయలే రాడాన్ వాళ్ళు, అందువల్ల పోలేకపోయినాను. సినిమాలు కూడా చేశారు కదా, సినిమాలు ఏం చేస్తున్నారు? 1990లో నేను అప్పుడు ఏలూరులో పనిచేస్తున్నాను. చేస్తూ ఉంటే ఈయన కాళీపట్నం రామారావు గారి నవల యజ్ఞం అనే సినిమాను భానుచంద్ర హీరో దాంట్లో నేను ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి భానుచంద్ర గారు చిన్నప్పుడు వాళ్ళ బ్రదర్గా పెద్దన్నగా వేషం ఇచ్చారు. ఒక 2-3 సీన్లు ఉంటాయి. డైలాగులు కూడా 2 డైలాగులే, 2-3 సీన్లు ఉంటాయి. అది ఇచ్చారు. ఇచ్చిన దానికి నంది అవార్డు వచ్చింది. ఆ సినిమాకి నంది అవార్డు వచ్చింది. మీకు గుర్తుందో లేదా? నంది అవార్డు ఫంక్షన్ మన నెల్లూరులో చేశారు. అవునా? నెల్లూరులో చేశారు. అది అప్పట్లో నెల్లూరులో చేశారు. చేస్తే అప్పుడు నెల్లూరు, అక్కడి నుంచి మళ్ళీ నెల్లూరు రావడం అది చేశారు. దాని తర్వాత నా ఫోకస్ అంతా నాటకాల మీద ఉండింది ఎక్కువ. ఉంటే తర్వాత మన ఈయన రాజేంద్ర కుమార్ అని మన నెల్లూరు రైటరు, సినీ రైటరు, ఆయన మా నాటకాలు వచ్చి చూసేవాడు. చూసి మంచి టాలెంటెడ్ బెనర్జీ అని చెప్పి కంపల్సరీ బెనర్జీకి ప్రైజ్ రావాలని మా వెంబడి కూడా వచ్చి మాట్లాడేవాడు పాపం. ఆ నేపథ్యంలోనే అతను నీకు సినిమాలో వేషం ఉంది చేయాలన్నాడు. చేస్తా అన్నాను. హైదరాబాద్ పిలిపించాడు. రామాచిలకంలో మంచి వేషం ఇచ్చాడు. సుమంత్ హీరో. తనికెళ్ళ భరణిది నాది కాంబినేషను. లయ పక్కన ఉంటుంది, ఆమెను బేస్ చేసుకొని మా డైలాగులు ఉంటాయి. అది కామెడీ సీనే, బాగుండింది, అది బాగా చేశాను. దాని తర్వాత మళ్ళా నెక్స్ట్ ఈయన రాజేంద్ర కుమార్ లైలా కాలేజ్ తీశాడు, ఆయన డైరెక్షన్లోనే. రాజేంద్ర ప్రసాద్ శివాజీ చేశారు. చేస్తే అప్పుడు దానికి కూడా ఆఫర్ ఇచ్చాడు. దాంట్లో కూడా మంచి వేషం. అంటే మన ఆలీ తమ్ముడు, ఆయన పేరేం పేరు, ఖయ్యూమ్ వాళ్ళ ఫాదర్గా ఇచ్చాడు. అది తమాషా అయిన వేషం, అదొకటి చేశాము. దాని తర్వాత ఆయన నెక్స్ట్ చేసింది మైసమ్మ IPS, ముమైత్ ఖాన్ మెయిన్, లేడీ ఓరియంటెడ్ సినిమా. అది దాసనారాయణరావు గారి బ్యానర్లో చేశారు, భరత్ డైరెక్షను, రాజేంద్ర కుమార్ గారు రైటర్. దానికి పిలిపించారు. పిలిపించి దాంట్లో మంచి వేషం ఇచ్చాడు. ఒక బారు ఓనర్గా ఇచ్చాడు. అంటే వాళ్ళు చేసే తప్పులు అకృత్యాలకి పోలీసు వాళ్ళు రావడం, కొట్టడం, చేయడం, మంచి వేషం. దాని తర్వాత ఇచ్చారు. అదే ఒకటి జరిగింది. ఎన్నో రంగాల్లో మీ టాలెంట్ని ఒక నటుడిగా మీ ప్రస్థానం కొనసాగించారు. ఫైనల్గా నేటి నటీనటులకి
యువ నటినట్లకి ఒక సింగిల్ లైన్లో ఏ సలహా ఇస్తారు? దానికి డెడికేషన్ కావాలా, నాటకాలు చేయాలంటే ఫస్ట్ డెడికేషన్ కావాలా, పాత్ర మీద ఇంట్రెస్ట్గా పనిచేయాలా, రిహార్సల్స్ బాగా చేయాలా, చేసుకుంటే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఇప్పుడుండే జనరేషన్ ఎంతసేపు సినిమాల మీద కాన్సన్ట్రేషన్ ఉంది కానీ స్టేజ్ నాటకాలు ప్రోగ్రాంల మీద లేదు. కాబట్టి ఇప్పుడుండే అప్కమింగ్ వాళ్ళందరికీ కూడా ఏంటంటే నాటకాలు వేసుకుంటే సినిమాల్లో చేయడం ఈజీ. ఓకే, నాటకాలు బాగా నేర్చుకుంటే ఇక్కడ మనం స్కూల్ లాగా అన్నీ వస్తాయి కాబట్టి అక్కడ సినిమాల్లో చేయడం సులభం అనిపిస్తుంది. నా అభిప్రాయం. అబ్బా, కృష్ణ శోభన్ బాబులు కూడా ముందు నాటకాలు ఆడి వాళ్ళిద్దరు కలిసి నాటకాలు కూడా ఆడి తర్వాత సినిమాలోకి వచ్చి కొద్దిగా వాళ్ళు ఆర్టిస్టులుగా అవును స్టార్లు అయ్యారు. ఈవెన్ మన పెద్ద ఆయన నందమూరి తారక రామారావు కూడా నాటక రంగం నుంచి పాత వాళ్ళందరూ ఆల్మోస్ట్ వాళ్ళందరూ నాటకాల గురించి. అక్కినే నాగేశ్వరరావు నాటక రంగం, అందరూ నాటక రంగం. మీరు చెప్పినట్టుగా నాటకం అనేది ఒక ఆర్టిస్ట్కి బేస్ బాగా పనికి వస్తుంది. చివరికి ఒక్క విషయం మర్చిపోయి చెప్తాను. ఇక్కడ చెన్నూరులో గూడూరు దగ్గర చెన్నూరులో నాటక పరిషత్ పెట్టారు. పెడితే అప్పుడు సాక్ష్యం నాటిక వేస్తూ ఉన్నాం. సాక్ష్యం నాటికలో నేను దొంగ పాత్ర, చిన్న పాత్ర అది. దాంట్లో పోలీసుడు నన్ను కింద పడేసి కొట్టే వేషం, బాగా కొట్టే వేషం. ఆ పోలీసుడు మన గణపతి అని ముల్లపేట అబ్బాయి. పోలీసు బూట్లు తెచ్చుకోరా అంటే వాడు ఆ పోలీసు వాళ్ళు దగ్గర పోయి ఆయన ఎవరో పాత బూట్లు ఇచ్చాడు. పోలీసు వాళ్ళ బూట్లకి కింద శీలలు ఉంటాయి. పాత పోలీసు వాళ్ళకి ఇంతలావు నుండి కింద శీలలు ఉంటాయి. ఆ శీలలు అరిగిపోయిన బూట్లు ఏదో ఇచ్చాడు. అవి కూసు కత్తుల్లాగా వచ్చేసి ఉండేవి. వాడు అది చూసుకోవాలా, నేను చూసుకోవాలా. సీన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు నన్ను కింద పడేసి కాలుతో కొట్టడంలో నా కాలు బొటనేలు గోరు ఇట్లా చీలిపోయి లేచిపోయింది. నేను చూసుకోవాలి. అది యాక్చువల్గా ఎదురు కూర్చున్న జడ్జీలు చూస్తున్నారు. చూస్తుంటే ఆ బ్లడ్ చుక్కలుగా పైకి వస్తూ ఉంది. నేను అట్లే చేసి ఒక సీన్ అయిపోయి నెక్స్ట్ సీన్కి బయటికి వెళ్ళంగానే జడ్జి ఒక మనిషిని పంపించాడు. ఆయనకి ఎవరికో కాలు రక్తం కారుతూ ఉంది, నాటికి ఆపేస్తారేమో అడగండి అని అన్నాడు. అప్పుడు చూసుకుంటే గోరు ఇట్లా లేచి ఉంది, 90% లేచిపోయింది. అని ఏం చేయాలో అర్థం కాక చూస్తా ఉంటే గోవింద్ అన్న మేకప్ ఆయన అన్నాడు. అన్న ఏందన్న నా పరిస్థితి అన్న, ఇటు రావా అన్నాడు. ఆ స్పిరిట్ గమ్ ఉంటుంది ఆయన, అదేసాడు ఒకరు సర్రని మండిపోయింది. ఆయన ఉండి మరి మానేద్దామా అన్నారు. లేదు నేను సీన్ చేస్తానన్న. మళ్ళీ నెక్స్ట్ సీన్ క్లైమాక్స్ సీన్ మళ్ళీ ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళాను. చేస్తూ ఉంటే గోరు పూర్తిగా వెళ్ళిపోయింది, ఎక్కడో స్టేజ్ మీద వెళ్ళిపోయింది. అదంతా బ్లడ్, స్టేజ్ అంతా బ్లడ్డే. నాటిక అయిపోయింది, బయటకు వచ్చా. బయటకు రాగానే మా మిత్రులందరూ వచ్చి ఏంద్రా నువ్వు అంత మొరటగా ఎట్ట చేస్తావురా, అది ఇది హాస్పిటల్కి పోదాంపా అది ఇది అని అన్నారు. తర్వాత డాక్టర్ దగ్గరికి పోయాం, చేయించుకున్నాం అనుకోండి. మరి ఆ రక్తం గారిన దానికో ఏమో నాకు తెలియదు కానీ బెస్ట్ యాక్టర్ వచ్చింది దాంట్లో. వెరీ గుడ్. బెస్ట్ ప్రొడక్షను, బెస్ట్ యాక్టరు, బెస్ట్ కామెడియన్. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ టాలెంట్ నుంచి ఇలా మాట్లాడుకుంటూ పోతే మనకి అబ్బో మురళి నాటక రంగం గురించి రోజులు తరబడు. ఎందుకంటే అనేకమైన అనుభవాలు కొన్ని గుర్తురావు. ఇప్పుడు నేను చెప్పే కదా, ఫస్ట్ నా ఎంట్రన్స్ 16వ ఏట 1975వ సంవత్సరంలో రంగు పూసుకున్నా. అప్పటి నుంచి నాటకాలు, సినిమాలు అన్నీ అయిపోయి ఇప్పుడు మా మిత్రుడు అనంతరావుతో కలిసి ఇప్పుడు ఈవెంట్స్ చేస్తున్నాం నెల్లూరులో. ఓకే, మా కళాంజలి ఈవెంట్స్ అని చెప్పి చేస్తున్నాము ఇద్దరం కలిసి. దాంట్లో ప్రయోక్తగా, వక్తగా, యాంకర్గా ఇప్పుడు ఆ పాత్రలు చేస్తూ ఉన్నాయి ఎక్కువగా. వెరీ గుడ్ సార్, బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ మళ్ళీ మీరు మరికొన్ని పాత్రలు పోషించి ప్రజల్ని రంజింప చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి టాలెంట్ షో. మరో టాలెంట్ షోలో మరో టాలెంట్ పర్సన్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు.